ఘటనపై స్పందించిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ రోజు బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ ప్రజా తీర్పును మేము అంగీకరిస్తున్నాం. మేము చేసిన సంక్షేమం అభివృద్ధి ప్రజలకు కనబడలేదు అని అన్నారు. అందరికీ నమస్కారం. ఎన్నికలయ్యాయి, ఫలితాలు వచ్చాయి. ఈ పత్రికా సమావేశం పెట్టడానికి ఆ నేపథ్యంలో ఈ 5 సంవత్సరాలు మన జిల్లాకు సంబంధించి మా అందరికి కూడా సహకరించిన మా పార్టీ కార్యకర్తలకి, మా పెద్దలకి, అలాగే జిల్లా యంత్రాంగానికి, అలాగే మీ పత్రికా సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఆ నేపథ్యంలో ప్రజలిచ్చిన తీర్పుని కూడా మరి వాళ్ళు దాన్ని గౌరవిస్తూ రాబోయే కాలంలో ఏదైతే ఈ జిల్లాలో మా ఆలోచన ప్రకారం, మా విధానం ప్రకారం ఏదైతే మీ నమ్మిన అవసరాలు ఉన్నాయో, ఏ కార్యక్రమాలు అయితే చేశామో, అటు సంక్షేమం కానీ అభివృద్ధి కానీ వాటిని చేసుకొస్తున్న నేపథ్యంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే ఇంకా అరకొరగా ఇంకా పూర్తవలసి ఉన్నాయో, రాబోయే ప్రభుత్వంలో వచ్చే నాయకత్వాలు వాటిని ఫుల్ఫిల్ చేసి ప్రజలకు దాని ఫలాలు అందించాలనేది నా తాలూకు అభిప్రాయంగా మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఉదాహరణకి మెడికల్ కాలేజీ కానీ, లేదు సాగునీరుకు సంబంధించిన ప్రాజెక్టుల్లో మిగిలి ఉన్న ఆ కొద్దిపాటి శాతాన్ని కానీ, లేదు మేము ఇంతవరకు తీసుకున్న ఎక్కడికైతే ప్రజలకి కావాలని కోరుకున్న నేపథ్యంలో ఉన్న చేసిన అభివృద్ధి కార్యక్రమాల రోడ్లు కానీ, లేదు మంచినీటికి ఇంటింటికి ఇస్తున్న కుళాయిలు ఇస్తున్న తాగునీరు ఇచ్చే నేపథ్యంలో ఇంకా మిగిలిన ఏదైతే అంశం ఉందో వాటిని కానీ అవన్నీ కూడా పూర్తి చేయాలని, పూర్తి చేసి ప్రజలకు ఇవ్వడానికి ఇవ్వాలనేది మా అద్భుతంగా ఇస్తారని ఆశిస్తున్నాను. ఆ నేపథ్యంలోనే ఇచ్చిన సంక్షేమం కూడా ఎక్కడ మా దగ్గర ఏ ఒక్కరు కూడా మేమైతే నమ్మాం, ఎక్కడ అవినీతి లేకుండా ఆ కార్యక్రమాలు ఇచ్చామని. అలాంటి మళ్ళీ ఎక్కడ అవినీతి తావు లేకుండా రాబోయే కాలంలో కూడా చేస్తారని ఆశిస్తున్నాను, ఊహిస్తున్నాను, అవ్వాలని కోరుకుంటున్నాను కూడా. అలాగే ఎన్నికల మేనిఫెస్టో, ఎన్నికల ప్రణాళికను ప్రకటించారు. వెలగా ప్రభుత్వాలు వచ్చేవి చేయడానికి వాళ్ళు శాశ్వత వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు, చేయాలనేది మా తాలూకు కోరిక. దానికి తగ్గ అవకాశాలన్నీ కూడా ఆ భగవంతుడు వాళ్ళు కల్పించాలనేది కూడా మా తాలూకా కోరిక. ఎందుకంటే అల్టిమేట్గా నష్టపోయేది కానీ, లాభపడేది కానీ జిల్లాలో ఉన్న ప్రజానీకం, రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం. కాబట్టి ప్రజలకు మేలు జరగాలని కోరుకోవడం అనేది ఒక రాజకీయ పార్టీగా, ఆ పార్టీలో ఉన్న భాగస్వాములుగా ఉన్న మీ అందరం కూడా దాన్ని పూర్తిగా విశ్వసించి నమ్మి ఆ ప్రజలకు మంచి జరగాలని, మేలు జరగాలని కోరుకుంటున్న నేపథ్యంలోనే ఈ విషయాన్ని చెప్దామని, ముఖ్యంగా ఈ జిల్లాలోని ప్రధానికానికి 5 సంవత్సరాలు మాకు అవకాశం ఇచ్చి సేవ చేసే అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ ఒకసారి మా అందరి తరఫున కూడా వాళ్ళకి తెలియజేసుకుంటూ, మీ సేవలో ఎప్పుడు కూడా ఏ అంశం వచ్చినా సరే మేము ఎప్పుడు అందుబాటులో ఉంటూ తయారుగా ఉంటామనే విషయాన్ని కూడా అటు కేడర్కి, అలాగే జిల్లాలో ఉన్న ప్రజానీకానికి కూడా, అన్ని వర్గాలకు కూడా, అందరికీ కూడా తెలియజేస్తున్నాం. సెలవు. ఇక్కడ కారణాలు, విశ్లేషణలు అవన్నీ కూడా ఒకరి మీద ఒకరు చెప్పుకోవడాలు లేకపోతే కారణం ఉంది. దానికి ఓడిపోవడానికి కారణం ప్రజల ఇంకా మేము ఇచ్చిన
సంక్షేమం కంటే మేము చేసిన అభివృద్ధి కంటే ఇంకా ఎక్కువ కావాలని కోరుకోవచ్చు. మేము ఇచ్చింది సరిపడకపోవచ్చు, ఇంకా కావాలని కోరుకోవచ్చు, ఇంకా మేలు జరుగుతుంది ఆశించవచ్చు. మానవుల ఆశించి దానికి జరిగి ఉండొచ్చు. దానికి ఉంది. అవన్నీ కూడా ఇప్పుడు మనం మాట్లాడుకునే సందర్భంగా రాబోయే కాలంలో దానికి వాటికి సమాధానాలు సమయం వచ్చినప్పుడు ఆసన్నమైనప్పుడు సమాధానాలు వస్తాయి. ప్రజలు కోరుకోవడం తప్పు కాదు. నేను ఇవాళ ఈ స్థాయిలో ఉన్నాను, ఇంకా ప్రతి స్థాయి వెళ్ళాలని కోరుకోవడం తప్పు కాదు. అలాగే మేము వచ్చి వాళ్ళకి జీడిపిని పెంచాం, రాష్ట్ర జీడిపిని పెంచాం, వాళ్ళ కొనుగోలు శక్తిని పెంచాం, పావర్టీని తగ్గించాం, ఇంకా వాళ్ళకి తలసరి ఆదాయాన్ని పెంచాం. ఇంకా వాళ్ళు ఈ ఆదాయం సరిపోతే ఇంకా పరికారం కోరుకోవడం తప్పు కాదు. ఇంకెందుకంటే మెరుగైన జీవన విధానం రావాలని కోరుకోవడం తప్పు కాదు. ఆ నేపథ్యంలో ఎందుకంటే బాగుంటుందని ఆలోచించి చేయొచ్చు. వెయిట్ అండ్ సీ. దానికి ఏముంది.